హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ మూవీపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. బాబీ కొల్లి చాలా జాగ్రత్తగా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ శివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. అయితే ఈ మూవీ వాస్తవంగా ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్‌కి 10 రోజులు ముందుగా లేదంటే 15 రోజులు ముందుగా రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ అనేది డిలే అవ్వటం వలన ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారనమాట. 'లెజెండ్' మూవీ కూడా 2014 ఎలక్షన్‌కి ముందుగా రిలీజ్ చేస్తే ఆ మూవీ ఎన్నికల సమయంలో ఎంతో కొంత టీడీపీకి యూజ్ అయిందనమాట. అందువలన 'ఎన్బికే 109' మూవీ కూడా 2024 ఎలక్షన్‌కి ముందుగా రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ పోస్ట్‌పోన్ అయితే అయ్యిందనమాట. అందుకని చెప్పేసి సినిమాను ఎలాగూ రిలీజ్ చేయలేకపోయామని చెప్పేసి ఒక డైలాగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుందనమాట. ఈ చిత్రం పొలిటికల్‌తో కూడుకున్న మూవీ అన్నమాట. 1980 నాటి కథతో వస్తుంది. పొలిటికల్ నేపథ్యంతో రాబోతున్న మూవీ కాబట్టి ఒక పొలిటికల్ డైలాగ్‌ను అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుందన్నమాట. పొలిటికల్ డైలాగ్స్ స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ నోట నుంచి వస్తే అద్భుతంగా పండిపోతుందన్నమాట. ఆడియన్స్‌కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుందన్నమాట. మరి చూడాలి ఆ పొలిటికల్ డైలాగ్స్ ఏంటి, అసలు రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఎక్కువ శాతం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.